హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అనితాస్ డైరీస్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ నేను ఒక మినీ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటా అనుకుంటున్నారా? అదేం లేదండి, చాలా మందికి హెన్నా అప్లై చేసుకునే విధానంలో రకరకాల అప్లై చేసుకుంటారు కదా. నేను ఈజీ మెథడ్ లో మీకు ఎలా అప్లై చేసుకోవాలో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకా మీకు ఎక్కడ సుత్తి కొట్టుకోకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇవి మన బ్యూటీ సలూన్ లో దొరికే హెర్బల్ హెన్నాస్. ఈ బ్లాక్ హెన్నా అప్లై చేసుకున్న తర్వాత మనకి హెయిర్ చాలా న్యాచురల్ గా ఉంటుందండి. నేను దీనికి 80% గ్యారంటీ ఇస్తానండి. 20% ఎందుకు లెస్ చేశానంటే, ఇది స్కిన్ అలర్జీ వాళ్ళు ఉంటారు కదండి, స్కిన్ టోన్ మరీ సెన్సిటివ్గా బేబీ స్కిన్ వాళ్ళకి సరిగ్గా పడకపోతే నేను వాళ్ళకి గ్యారంటీ ఇవ్వలేను. ఇంకొంతమందికి డస్ట్ అలర్జీకి స్కిన్ అంతా దద్దుర్లు అలా కూడా వస్తుంటాయండి. ఇంకా అలాంటి వాళ్ళకి మా పౌడర్ని కొంచెం టెస్ట్ చేసి చూస్తాము. అంటే నెక్ పైన కానీ ఇయర్ పైన కానీ అప్లై చేసిన తర్వాత మేము ఒక 10 minutes ఆగి తర్వాత డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేస్తామండి. అది కూడా స్కిన్ పై ఎటువంటి ర్యాషెస్ రాకుంటే అప్లై చేస్తాము. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, హెయిర్ అంతా కూడా ఎటువంటి చుక్కు లేకుండా నీట్గా 4 partsగా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు 4 sections తీసుకోవాలి అంటే, మీరు హెన్నా అప్లై చేసే ముందర ఈ పక్కన హెయిర్ మీకు ఎటువంటి డిస్టర్బ్ చేయదండి, అందుకోసం అనమాట. ఈజీగా కోమ్ చేసుకుంటూ 1 లేయర్గా మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవచ్చండి. ఇలా హెయిర్ని పార్ట్స్గా డివైడ్ చేసి అప్లై చేయడం ద్వారా ఎక్కడ కూడా ఒక్క వైట్ హెయిర్ కూడా మిస్ కాదండి. కస్టమర్స్కి అప్లై చేయడం కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది, ఎక్కడ కూడా మిస్ కాదనమాట. హెయిర్ ఎంత లాంగ్ ఉన్న వారికైనా కూడా ఈజీగా అప్లై చేయొచ్చు. ఇది బ్లాక్ హెన్నా అప్లై చేసే విధానం అండి. ఇందులోనే రెడ్ హెన్నా ఉంటుందండి. రెడ్ హెన్నా మరొకలాగా అప్లై చేసుకోవచ్చు. రెడ్ హెన్నా అనేది ఇలా కాదండి. రెడ్ హెన్నా మనకి మధ్యలో కొప్పులాగా తీసి దాని అంతా కూడా లేయర్స్గా తీసి కొప్పులాగా చుట్టానమాట. దాన్ని అది కూడా ఈజీగా ఎలా అప్లై చేయాలో నేను మరొక వీడియోతో మీకు చూపిస్తానండి. నేను ఈ వీడియో తెలియని వారి కోసం చేస్తున్నానండి. కొంతమందికి తెలిసి ఉండదు కదా, ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి హెన్నా ఈజీగా అప్లై చేసుకోవాలని. సో వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా ఒక పార్ట్ అయిపోయింది కదండి, ఇక రెండో పార్ట్ అనమాట. ఇలాగే హెయిర్ అంతా కూడా మనం అప్లై చేసేయాలండి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నానండి. నేను అప్లై చేసిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొందరికి స్ప్రెడ్ అవుతుందండి. సో వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.